చేతబడి అనేది ఈ రోజుల్లో మాత్రమే కాదు, 1000 ఏళ్ల క్రితమే ఈ నమ్మకం మొదలైంది. పూర్వకాలంలో మంత్రాలు, తంత్రాలు, యాగాలు, పూజలు చేస్తూ శక్తులు పొందవచ్చని ప్రజలు నమ్మేవారు. ప్రత్యేకంగా అథర్వవేదంలో చెడు శక్తులు, రోగ నివారణ, శాపనార్థాలు గురించి చాలా సూచనలు ఉన్నాయి. అప్పటి నుంచి మనుషులు శక్తి ఉంది అని నమ్మడం మొదలైంది. ఆ నమ్మకం వల్ల భారతదేశంలో చేతబడి అనగా బ్లాక్ మ్యాజిక్ అనుమానంతో జరిగిన నిజమైన భయానక ఘటనల్లో 3 మీకు చెప్తాను. ఇవి వింటే నిజంగా ఒళ్ళు జలధరిస్తుంది. నెంబర్ 1, ఝార్ఖండ్లో మహిళలను డైన్ అంటూ జీవంతో కాల్చిన ఘటన. ఝార్ఖండ్ ఈ రాష్ట్రంలో చేతబడి పేరుతో డజన్ల కొద్ది మహిళలు హత్యకు గురయ్యారు. అసలు ఏం జరిగిందంటే, గ్రామంలో ఎవరికైనా అనారోగ్యం, పంట నష్టం, పిల్లల మరణం జరిగితే వెంటనే ఈ ఆవిడే డైన్ అని నింద వేయడం చేసేవాళ్లు. ఆ మహిళలను నగ్నంగా గ్రామంలో తిప్పేవారు, కొట్టేవారు, జీవంతో కాల్చేసేవారు. వారి కుటుంబాలను గ్రామం నుంచి తరిమేసేవారు. వీళ్ల తప్పు ఒక్కటే, పేదవాళ్లు, ఒంటరి మహిళలు కావడం, అంతే. నెంబర్ 2, అస్సాంలో చేతబడి అనుమానంతో ఒకే కుటుంబం మొత్తం హత్య. అస్సాం 2018 ప్రాంతంలో జరిగిన ఘటన. ఒక గ్రామంలో పిల్లలు వరుసగా చనిపోవడంతో ఒక కుటుంబంపై చేతబడి చేస్తున్నారు అనే అనుమానం మొదలైంది. ఆపై ఏం చేశారో తెలుసా? గ్రామస్తులే ఆ కుటుంబం ఇంట్లోకి చొరబడి తల్లి, తండ్రి, పిల్లలు మూకలతో కొట్టి చంపేశారు. పోలీసులు వచ్చేసరికి మొత్తం ఊరు మౌనంగా ఉంది. ఇది అంధనమ్మకం ఎంత ప్రమాదకరమనడానికి పెద్ద ఉదాహరణ. నెంబర్ 3, మహారాష్ట్రలో బాబా చెప్పాడని బాలికను బలి చేసిన ఘటన. మహారాష్ట్రలో ఒక కుటుంబం తమ ఇంట్లో ఆర్థిక సమస్యలు, అనారోగ్యం ఉన్నాయి అని ఒక నకిలీ మాంత్రికుణ్ణి నమ్మారు. ఆ బాబా ఏమన్నాడంటే, ఒక చిన్నారి బలి ఇస్తే అన్ని సమస్యలు పోతాయి అని. భయంకర నిజమేంటంటే, ఆ కుటుంబమే తమ చిన్న కుమార్తెను బలి చేశారు. ఇది దేశం మొత్తం షాక్ అయ్యేలా చేసింది. ఈ 3 ఘటనలు మనకి ఏం చెప్తున్నాయి? చేతబడి నమ్మకం = భయం, భయం = అంధనమ్మకం, అంధనమ్మకం = అమాయకుల మరణం. చేతబడి పేరుతో చనిపోతున్న వాళ్లలో 90% పేదవాళ్లు, మహిళలు, పిల్లలే. సాధారణంగా ప్రజలు ఇలా అనుకుంటూ ఉంటారు, ఎవరో మనపై చేతబడి చేశారు, అందుకే వ్యాపారం పడిపోతుంది, ఆరోగ్యం పాడవుతుంది, కుటుంబంలో సమస్యలు వస్తాయి అని. కానీ మనిషి భయం ఉన్న చోటే అంధనమ్మకం పుడుతుంది. సడన్ గా వ్యాపారం నష్టం, అనారోగ్యం, పిల్లలు పరీక్షల్లో ఫెయిల్, కుటుంబ కలహాలు ఇవన్నీ జరిగితే ఇది సహజ సమస్య కాదు, చేతబడి అని భయపడతారు. ఇదే భయాన్ని అవకాశంగా మార్చుకుని కొంతమంది నకిలీ బాబాలు, మాంత్రికులు లక్షల రూపాయల మోసాలు చేస్తారు. భారతదేశంలో చేతబడి అనుమానంతో చాలా అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మహిళలను దెయ్యం పట్టింది అని కొట్టడం, కుటుంబాలను గ్రామం నుంచి తరిమేయడం, పిల్లలపై అన్యాయం, డబ్బులు, బంగారం దోచుకోవడం, ఇవి అన్నీ చేతబడి పేరుతో జరిగిన నిజమైన దారుణాలు. మీరు ఇప్పటి వరకు ఈ వీడియో చూస్తూ ఉన్నారంటే ఖచ్చితంగా మీకు ఇలాంటి సంఘటనలు ఎక్కడో ఎదురై ఉంటాయి. అలాంటి అతీంద్రియ శక్తులు ఉంటాయని మీరు నమ్ముతున్నారు. అయితే దయచేసి కామెంట్లలో తెలియజేయండి.